గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రాచకొండ దళంలో మీరు 5 నెలలు పనిచేశారు. ఉమ్. ఆ క్రమంలో రాచకొండ దళంలో ఎక్కువగా కరువు దాడులు జరిగేవి ఉమ్. అప్పుడు నేనేం లేను లేదా? కరువు దాడిలో. ఏ దాడిలో కూడా లేరు. అక్కడ అంటే ప్రజల్లో అవగాహన తేవడం వరకే మీరు. అప్పుడు తర్వాత అక్కడ నుంచి అక్కడ పోయిన తర్వాత అప్పుడు నన్ను మహబూబ్నగర్ కల్వకుర్తి దళానికి అటాచ్ చేసారు. అక్కడ క్లాసెస్ అంతా అయిపోయిన తర్వాత నన్ను ఎన్ని రోజులు అయిన క్లాస్ అక్కడ? 1 మంత్ అట్లా జరిగింది. ఎక్కడ? కలవకుర్తులనా? నల్లమలలో. ఎక్కడ? నల్లమల్ల ఎక్కడ కరెక్ట్ గా? నల్లమల ఫారెస్ట్, బిగ్ ఫారెస్ట్. ఇంకా అది ఇర్రపెంట, అట్లా పెంటల పైన ఎర్రవెంట అట్లాంటి పెంటలు ఉంటాయి పైన. ఆ పెంటలకు దగ్గరలో వాటర్ సోర్స్ ఉన్న ఏరియాలలో మొత్తం క్లాసెస్ వేస్తుంటారు. అట్లా చాలా పెద్ద పెద్ద క్యాంపులు జరుగుతాయి. చాలా సార్లు జరిగినాయి క్యాంపులు. అక్కడ నుండి మీకు కలవకుర్తి దళానికి కల్వకుర్తి దళంలో ఉన్నా. కల్వకుర్తి దళంలో మ్యాక్సిమం దాదాపు ఒక 1 year పైనే కల్వకుర్తి దళంలో పనిచేసిన తర్వాత నాగన్న అని ఉండే ఆయన, ఇంటికి వెళ్ళిపోయింది ఆయన. అప్పుడు డిసిఎస్ జిల్లా కమిటీ మెంబర్గా ఉండే. ఆయన ఏంటంటే తమ్ముడు చాలా యాక్టివ్గా ఉన్నాడు, యాక్టివ్గా తిరుగుతున్నాడు, అన్ని పనులు చేస్తున్నాడు. ఇట్లాంటప్పుడు మనం ఈ తమ్ముడిని కొంచెం కొరియర్గా వాడుకోవడం అవసరం వచ్చింది అని చెప్పేసి అని డిసిఎస్కు నన్ను కొరియర్గా పెట్టడం జరిగింది. కలవకుర్తి దళంలో మీకు అప్పుడు ఎవరు కమాండర్? కల్వకుర్తి దళంలో అశోక్ అన్న. అశోక్ ఆయన సొంత ఊరు వచ్చేసి కొల్లాపూర్ దగ్గర అమ్మాయిపల్లి. సొంతం పేరు నరసింహ. ఆయన అలియాస్ పేరే అశోక్. సంవత్సరం పాటు కలవకుర్తి దళంలో కొరియర్ గా ఉన్నారు. కొరియర్ కాదు, దళంలో పనిచేసిన. దళంలో పనిచేసిన తర్వాత ఆ నుంచి కొరియర్కి తీసుకున్నా. ఈ సంవత్సరం పాటు దళంలో పనిచేస్తున్నప్పుడు మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన చెప్పండి. ప్రజలకి దగ్గరకు వెళ్ళి వాళ్ళ సమస్యలు పరిష్కరించిన దాంట్లో ఏం చేశారని? మేము కూలి పోరాటాలు అంటే ఈ మహిళలు వీళ్ళల్లో ఉన్నారు కదా, కూలి పోరాటాలు అంటే అప్పుడు 10 రూపాయలు కూలి ఇస్తుండేనమాట. చాలా ఇబ్బంది వాళ్ళకు, అసలు ఇల్లు గడవాలంటే కూడా ఇబ్బందులు ఉంటుండే. అప్పుడు కూలి పోరాటాల మీద దాడులు చేస్తుంటే ఊర్లలో పోయి పెద్ద పెద్ద భూస్వాములను, రెడ్లు అటువంటి వాళ్ళలో ఉంటుండ్రి వాళ్ళ దగ్గర. ఎందుకంటే ఒక్కొక్క భూస్వామి అంటే 350 ఎకరాలు, 500 ఎకరాలు, 1700 ఎకరాల భూమి ఉన్నోళ్ళు ఉన్నారు. కుందారం భూములు అని చెప్పేసి అని అజిలాపురం నరసింహారెడ్డి, ఆయన పేరు ఏదో నరసింహారెడ్డి అనుకుంటా, ఆయనకు వచ్చేసి 1700 ఎకరాల భూమి ఉంది. ఆ 1700 ఎకరాల భూమిలో మొత్తం 4 గ్రామాలు ఉంటాయి. అజిలాపురం, జిరాన్ఖాన్పల్లి, బైరాపురం ఇటువంటి ఊర్లన్నీ కలిపి అన్ని భూములల్లో అక్కడనే వాళ్ళ దాంట్లో చెట్లు తాళ్ళు అంటారు, అంటే తాటి చెట్లు ఉండే. ఆ తాళ్ళు కూడా వాళ్ళ దాంట్లోనే ఉంటే దాంట్లో ఉదయం లేస్తే వాళ్ళ పొలంలోనే తిరగాలి. ఇన్ని భూములు ఉండి ఎలాంటి కూలి పోరాటాలు చేసి అప్పుడు కూలి పోరాటాలు చేయించి వీళ్ళకు కూలి రేట్లు పెంచాలి అని చెప్పేసి 10 నుంచి 20 రూపాయలు పెంచి ఈ విధంగా కూలి పోరాటాలు అందరిని తీసుకొచ్చి మాట్లాడి చెప్పి చేసినటువంటివి చాలా ఉన్నాయి. అందులో భాగంగా దాడులు ఏం జరిగాయా? తీసుకుపోయి కొట్టడం కూడా జరిగింది. కొంతమంది వినకపోతే వాళ్ళను కొట్టడం కూడా జరిగింది. అన్న అదొక్కటే కాకుండా కలవకుర్తి దళం వడ్డీ వ్యాపారస్తుల మీద ఎక్కువ పడ్డారు కదా అప్పుడు మనకు అంతగానం వడ్డీ వ్యాపారం ఎదురుపడలేదా? తెలియదు. ఇక అప్పుడు ఎక్కువ భూ పోరాటాలు, కూలి పోరాటాలు ఫుల్. అజిలాపురం భూమి మీద అయితే చాలా సార్లు పోరాటం చేసినాం. ఊర్లో పోయి భూములు పంచిచ్చినాం చాలా మందికి. ఎందుకంటే వాళ్ళ భూమి 1700 ఎకరాల భూమి ఉన్నప్పుడు మోహన్ రెడ్డి, ఆయన కుందారం భూమి ఓనర్, ఆయన పిల్లలు అంతా అమెరికాలోనే ఉంటున్నారు. ఆయన ఒక్కడే ఉంటుండేడ, ఆయన భార్య ఆయన్ను ఉంటుండ్రి. ఇంకా వాళ్ళని తీసుకుపోయి ఒకసారి కొట్టినాం మోహన్ రెడ్డిని. ఈ భూములలో పంచుతున్న క్రమంలో అన్ని ఇంకా పోలీస్ కేసులు అవన్నీ చాలా మంది మీద పెడుతుండే. అందుకే అజిలాపురం నుంచి చాలా మంది నక్సలిజం వైపు ఎక్కువ మొగ్గు చూపి వచ్చేసారు ఆ పోరాటం చూసి. అంటే అజిలాపురం అనేది కేవలం భూ పోరాటం చాలా మంది ఉవ్వెత్తున నక్సలిజం వైపు వచ్చారు. ఆ ఊరు నుంచి దాదాపు 10-15 మంది దాకా వచ్చారు. అంటే మీరు భూములు పోరాటం చేశారు కానీ పోలీసు కేసులు, పోలీసు దాడులు జరగలేదు మీ మీద? పోలీసు దాడులు జరుగుతున్నాయి. అంటే ఎక్కడన్నా ఎన్కౌంటర్స్ ఇట్లాంటి, తర్వాత మనం డంపింగ్లు ఉంటే డంపింగ్లు కూడా ఎత్తుకపోయినారు వాళ్ళు. మనం డంప్ చేస్తుంటే ఏదన్నా వెపన్స్, తర్వాత అమౌంట్ అట్లాంటివి డంపులు చేస్తే జూపల్లి దగ్గర జైపల్లి అని ఒక గ్రామం ఉంటుంది ఆ గుట్టల. ఆ గుట్టలో డంపు మొత్తం వచ్చేసి పోలీసులు అంత దాడి మొత్తం వీళ్ళు ఏమంటారు సార్, అవి గుంతలు తీసే టైప్, చెట్లు నాటడానికి అని మొక్కలు తీస్తున్నప్పుడు డంప్ వెళ్ళింది. వీళ్ళు ఏం చేశారంటే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పోలీసులు వచ్చారు. మేము ఆ రోజు ఇప్పుడున్న ఈ కొండారెడ్డిపల్లిలో ఉన్నాం. ఆ రోజు షెల్టర్ ఇంట్లో ఉన్నాం. పోలీసులు వస్తున్నారు, మొత్తం ఇన్ఫర్మేషన్ తెలిసిపోయింది అని చెప్పేసి అనేసరికి మేమంతా ఆ ఇంట్లో నుంచి మధ్యాహ్నమే బయటికి వెళ్ళాల్సి వచ్చింది.
కొండరెడ్డిపల్లి అంటే ఇప్పుడున్న సీఎం వాళ్ళ ఊరే, అచ్చా, సొంత ఊరు. రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు పొలకంపల్లి దాటిన తర్వాత ఉంటుంది రేవంత్ రెడ్డి గారు ఊర్లో. మేము ఆ రోజు ఉన్నాము. పోలీసులు వచ్చారంటే ఏంటి కోసం వచ్చారనేది తెలియదు. మొత్తం పెద్ద బ్యాచ్ వచ్చింది, దిగింది అనేసరికి మన షెల్టర్ అర్థమైపోయినట్లుంది, తెలిసిపోయింది. మనం అంతా ఈ నుంచి వెంటనే బయటికి వెళ్ళాలని మేము బయటికి వెళ్ళినాం. పట్టపగలు ఊర్ల నుంచి బయటికి వెళ్ళి అంతా పరేషాన్గా యూనిఫామ్ లోనే వెళ్ళారు. యూనిఫామ్లోనే ఎంత మంది ఉంటారు అప్పుడు? వెపన్స్ అన్ని, మా దళం అప్పుడు 9 మంది ఉన్నాం. అన్ని ఎదుర్కోవడానికి కూడా రెడీగానే ఉంటాం. మరి అప్పుడు ప్రజలు ఏమైనా అడ్డుకోలేదా? ప్రజలు ఏం అడ్డుకోరు, ప్రజలు ఫుల్ సపోర్ట్గానే ఉంటారు మనకు. మేము అక్కడ నుంచి చిలకలలో పోతే వాళ్ళు కాసుకొచ్చిన అమ్మలి అవన్నీ ఉంటున్నాయి కదా, వాళ్ళ ఫుడ్డే మాకు పెట్టారు. ఆ టైంలో తిని అట్లనే పోయి బయటకు వెళ్ళిపోయినాం. అప్పట్లో మీకు ఆయుధాలు కానీ డ్రెస్సులు కానీ ఎక్కడి నుంచి వచ్చేవన్నా? డ్రెస్సులు అంటేనేమో షాప్లో వాళ్ళు ఇస్తుండ్రి, మరి అది దళ కమాండర్కి తెలిసి ఉంటుంది వాళ్ళు ఏ విధంగా తెస్తారు అనేది. బట్టల షాపుల నుంచి తెచ్చి కుట్టిస్తుంటే అంతా మనకు తెలిసిన పార్టీ వాళ్ళే కుట్టిస్తుంటారు. వెపన్స్ వెపన్స్ ఎంతసేపు ఉన్న పోలీస్ స్టేషన్ల మీద దాడులు చేసి తీసుకురావాల్సిందే. మనం ఎక్కడ కొనడం అనేది ఏమి ఉండదు. మనకు కావాల్సినటువంటి సామాగ్రి అంటే మన దళాలు అప్పుడు బాగా పెరుగుతున్నాయి. మేము ఉన్న టైంలో 96, 97 ఆ టైంలో విపరీతమైన రిక్రూట్మెంట్ ఉంది మాకు. అప్పుడు దాడులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది. అంటే 3 జిల్లాలు మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్నగర్, నల్గొండ, మెదక్, ఈ 3 జిల్లాలు దక్షిణ తెలంగాణ. ఈ దాడులు ఏ విధంగా చేయాలంటే 3 దగ్గరలో చేయాలి ఒక సంవత్సరంలో. అట్లా మా దగ్గర వచ్చేసి పెద్ద కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పేల్ చేయడం జరిగింది. అది మీరున్న సంవత్సరంలోనే? మేము ఉన్న సంవత్సరంలో. అంటే నేను అప్పుడు కల్వకుర్తి నుంచి ఇతలికి వచ్చేసిన, నేను అప్పర్ ప్లాట్కి వచ్చిన. అప్పర్ ప్లాట్కి వచ్చిన తర్వాత నన్ను యాక్టివ్గా ఉన్నాడు, దాడులలో ఏదానికైనా బలంగా ఉంటున్నాడు అని చెప్పేసి అని ఇక నన్ను స్పెషల్ గేర్ల స్క్వాడ్లకు తీసుకున్నారు, SGS అనే దళం. అప్పుడు కొత్తగా ఏర్పాటు చేశారు. అదేంటంటే దాదాపు ఒక 15 మందితోటి ఏర్పాటు చేశారు. మీరు ఇంకెవరు ఉన్నారు అందులో? ఇప్పుడు చనిపోయిన సాంబశివుడు ఉన్నాడు, ఐలన్న, ఆయన మా దళానికి కమాండర్ SGS. ఇక దాంట్లో ఇప్పుడు నేను చెప్పిన చంద్రన్న, కేతపల్లి చంద్రన్న అని, జనార్దన్ ఆయన పేరు. ఆ జనార్దన్ పేరే ఈయనకు జనార్దన్ అని ఇప్పుడు వచ్చిన ఈయనకు పెట్టిరారు. అంటే మారుస్తూ ఉంటాం. మన వాళ్ళు ఒక ఆయన చనిపోయిన తర్వాత ఆ పేరు డెవలప్మెంట్ కావాలి కాబట్టి పేరును చేంజ్ చేస్తాం. ఇప్పుడు సాంబశివుడు చనిపోయిన తర్వాత ఐలన్నకు ఆ పేరు పెట్టినాం. ఎందుకంటే ఆయన జిల్లా కమిటీ మెంబర్గా సెలెక్ట్ అయ్యి ఉన్నాడు కాబట్టి ఆయనకు ఆ పేరు పెట్టినాం అనమాట. ఎందుకంటే ఈయన కూడా అప్పుడు DCS లెవెల్ చేసిండు సాంబశివుడు, ప్రభాకర్ అని. మాకు మొత్తానికి ప్రభాకర్ ఫస్ట్ నుంచి మమ్మల్ని విద్యార్థి దశ నుంచి తీసుకుపోవడానికి కారణం ఆయన్నే, ప్రభాకర్. ఆయన్నే అంటుండే, తమ్ముడు నువ్వు విద్యార్థి దశలోనే నువ్వు చిన్న పిల్లగాడు, అట్లాంటిది నాతోటి భుజంతో భుజం కలిపి నాతోటి యుద్ధానికి వచ్చినావు, నువ్వు చాలా గ్రేట్ తమ్ముడు అని చెప్పేసి అని మంచిగా ప్రోత్సహిస్తుండే కలిసినప్పుడల్లా.